ఇట్స్ లైక్ ఏ సంథింగ్ మామిడి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తున్నట్టు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాఫ్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నేను ఒక వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వడానికైతే వచ్చేసాను. ఫస్ట్ టైం అనుకుంటా నేను ఒక వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వడం. ఆ వెబ్ సిరీస్ ఏదో కాదు, జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న పరువు. నరేష్ అగత్య అండ్ నివేద పేతురాజ్ అయితే లీడ్ రోల్స్ లో చేశారు. కమింగ్ టు ద రివ్యూ. రివ్యూ ఇచ్చే ముందు ఐ వాంటెడ్ టు సే సంథింగ్. ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది ఇట్స్ లైక్ ఏ టీవీ షో. ఆ టీవీ షో మన ఇంట్లో టీవీలో పెట్టుకోవాలి అంటే చూడటానికి బాగుండాలి. బేసిక్ గా ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్ ఏంటి అంటే బూతులు పురాణం అయిపోయింది. ఏంటి ఆ బూతులు? ఇట్స్ లైక్ ఏ సంథింగ్ మామిడి చెట్టుకి కొబ్బరికాయలు కాసినట్టు. అసలు కంటెంట్ ఎంత బాగుంది అంటే బూతుల వల్ల దెబ్బడిపోయాడు. కమింగ్ టు ద స్టోరీ. ఈ స్టోరీ లైన్ ఒకటే పాయింట్, కానీ డైరెక్టర్ అన్ని పాయింట్స్ టచ్ చేశాడు. లైక్ కుల మత విభేదాల గురించి మేజర్ గా టచ్ చేశాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ యాడెడ్ ఫ్లేవర్ కింద పాలిటిక్స్ యాడ్ చేశారు. బేసిక్గా ఈ సిరీస్ స్టోరీ ఏంటంటే మన నివేద పేతురాజ్ ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ పెద్దనాన్న చనిపోవడంతో మళ్ళీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ జర్నీలో నివేద పేతురాజ్ అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి ఒకరిని చంపేస్తారు. ఆ మర్డర్లో చనిపోయింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయాన నివేద పేతురాజ్ వాళ్ళ బావ. ఆ డెడ్ బాడీ గురించి అయితే ఈ 8 ఎపిసోడ్స్ రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అసలు ఆ డెడ్ బాడీని ఏం చేశారు, అసలు ఆ పాలిటిక్స్ కి ఈ డెడ్ బాడీకి సంబంధం ఏంటి, అసలు ఇంటర్ కాస్ట్ అనే ఒక పాయింట్ ని ఈ స్టోరీకి ఎలా లింక్ చేశారు అనేది మీరు ఆ వెబ్ సిరీస్ లో చూస్తారు. వన్స్ ఆ స్టోరీని టచ్ అవ్వడమే లేటు, మిగతాదంతా వెళ్తానే ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ అయితే కొట్టదు. సో పరువు వెబ్ సిరీస్ని అయితే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయితే చూడండి. ఇట్స్ హైలీ రికమెండెడ్. నాగబాబు గారు అయితే దీనిలో విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సిరీస్ లో ఒక బూతు పదం కూడా వాడలేదు. ఓవరాల్ గా నేను ఈ వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేస్తా, బట్ విత్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. ఒకవేళ మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూసినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది. అలాగే ఈ వీడియో చివరి దాకా చూస్తే మరి లైక్ చేసి షేర్ చేయాలి కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కాలి కదా. ఓకే సండి, నా ఒపీనియన్ అయితే చెప్పా, మీ ఒపీనియన్ కూడా చెప్పండి కింద కామెంట్లో. థ్యాంక్ యూ.